చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ కిన్నెర రాణి. పూర్వం కాశ్మీర్ దేశంలో ఒక పేదవాడు ఉండేవాడంట. వాడు రోజు అడవిలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని అమ్మి తన కొడుకైన సుధాముణ్ణి పోషించుకునేవాడు. కొంతకాలానికి చనిపోతాడు ఆయన. అప్పుడు సుధాముడు ఒంటరి వాడైపోతాడు. ఇంకంత చిన్న వయసులో తనంతానే పోషించుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాడు? ఒకరోజు పిట్టల బోను తీసుకొని అడవిలోకి వెళ్తాడు. బోనును చెట్టు కొమ్మల్లో పెట్టి వేచి ఉంటాడు. కొంతసేపటికి ఏదో పక్షి పడినట్టు అర్థమవుతుంది. సుధాముడు చెట్టెక్కి చూస్తే బోనులో పడింది కాకి అని అర్థమైంది. ఈ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికి మాలిన పక్షిని ఏం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే బోనులో పడిన కాకి మనిషి భాషలో అంటుంది, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్టయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి అందమైన పక్షి పడేటట్టు చేస్తాను. దాన్ని మహారాజు వద్దకి వెళ్ళి నువ్వు ఇచ్చినట్టయితే నీకు ఆయన బోలెడంత డబ్బిస్తాడు అంటుంది. కాకి మాటలు నమ్మి సుధాముడు ఏం చేస్తాడంటే దాన్ని బోను నుంచి విడిపిస్తాడు. ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోన్లో ఒక అందమైన పక్షి పడుతుంది. వాడు దాన్ని తీసుకెళ్ళి మహారాజుకి ఇస్తాడు. మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇస్తాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో కూడా వాడికి తెలియదు. అంతవరకు అంత డబ్బు లేదు కదా. అయితే ఆ మహారాజు దగ్గర ఒక విదూషకుడు ఉండేవాడు. అంటే రాజుని హాస్యం కథలు చెప్పి నవ్వించేవాడన్నమాట. ఒక పక్షి కోసము మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వడం చూసి కడుపు మండుతుంది. అందుకని వాడు మహారాజుతో అంటాడు, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచడము భావ్యం కాదు. దీనికోసము ఏనుగు దంతంతో చక్కటి ఇల్లు నిర్మిస్తే బాగుంటుంది అంటాడు. ఇల్లు నిర్మించేటంత ఏనుగు దంతం ఎక్కడ దొరుకుతుంది అంటాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దానింటికి కావలసిన ఏనుగు దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అంటాడు విదూషకుడు. మహారాజు సుధాముని పిలిపించి అంటాడు, నీవు తెచ్చిన పక్షికి ఒక అందమైన ఇల్లు కట్టదల్చా. దానికి అవసరమైన దంతాలు పట్టుకురా. నీకు 40 రోజుల వ్యవధిస్తున్నా అని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా సుధాముడు విచారంగా ఇంటికి వెళ్తాడు. రాజు ఆజ్ఞ కదా, అంత దంతం తెచ్చుకోవడం సాధ్యం కాదు, ఇంకా నాకు చావు తప్పదని అతనికి అర్థమైపోతుంది. ఇంతలో కాకి వస్తుంది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు సుధాముడు జరిగిన సంగతి చెప్తాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారా ఇమ్మని అడుగు. అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక కొలనుంది. ఆ కొలను వద్దకి రోజు ఏనుగులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలంలో సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అంటుంది కాకి. ఇంకా సుధాముడు ఏం చేస్తాడు? మహారాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నా బళ్ళ మీద 40 పీపాల సారాలు పంపితే తమరు కోరిన దంతం మొత్తం గడువు లోపల పంపిస్తాను అంటాడు. మహారాజు సరేనని బళ్ళ మీద 40 పీపాల నిండుగా సారా పంపిస్తాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు ఏం చేస్తాడు? 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకుంటాడు. అక్కడంతా కూడా కొలంలో సారా పోయిస్తాడు. ఇంకా రాత్రే కొలనొద్దకు పెద్ద ఏనుగుల గుంపు వస్తుంది. ఏనుగులన్నీ నీళ్ళల్లో కలిపి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోతాయి. సుధాముడు రంపం తీసుకొని మొత్తం ఏనుగుల దంతాలన్నీ కోసుకొని బల్ల మీదకి ఎక్కించి తిరుగు ప్రయాణం అవుతాడు. ఇక దంతాలు చూసి మహారాజు చాలా సంతోషిస్తాడు. సుధాముడికి ఇంకొంచెం బహుమానం ఇచ్చి పంపిస్తాడు. త్వరలోనే అందమైన పక్షికి అందమైన దంతపిల్లు తయారవుతుంది. విదూషకుడు మరింత మండిపడతాడు వాడి మీద. ఇంకా మళ్ళీ బహుమానం పంపించాడు కదా రాజుగారు. మళ్ళీ మహారాజు దగ్గరికి వెళ్ళంటాడు, మహాప్రభు, మన పక్షి అంత అందమైన ఇంట్లో ఉన్నా కానీ దాని మనస్సుకి ఆనందం లేదు. అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అంటాడు. దానికి మనం ఏం చేయాలి అంటాడు మహారాజు. దాని పూర్వపు యజమాని తెస్తే కానీ సంతోషంగా పాడదు. ఆ యజమాని రప్పించండి అంటాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా తీసుకురాగలం అంటాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వాడు ఆ పక్షి యజమాన్ని తీసుకురాలేడా ఏమిటి అంటాడు విదూషకుడు. మహారాజు సుధాముని మళ్ళీ పిలిపిస్తాడు. ఈ పక్షి యజమాన్ని వెతికి 40 రోజుల్లో తీసుకురాని మళ్ళీ ఆజ్ఞాపిస్తాడు.
సుధాముడు మళ్ళీ విచారిస్తూ తన ఇంటికి వెళ్తాడు. కాకి మళ్ళీ వస్తుంది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడుగుతుంది. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకుంటాడు సుధాముడు. దీనికి ఇంత బాధపడాలా? రాజుగారిని అడిగి ఒక పడవ తీసుకో, అందులో రాజభోగాలకు అవసరమైన అన్ని వస్తువులని సమకూర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంట తూర్పుగా 100 కిలోమీటర్లు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూస్తారు, కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవనెక్కనివ్వకు. ఆమెను వెంట పెట్టుకొని వచ్చి ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్తుంది కాకి. ఇక కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పడవ తీసుకుంటాడు. అందులోనే స్నానాలకి, పడకకు, విహారానికి, అన్ని వినోదాలకు ఏర్పాటు చేయిస్తాడు. అనేక రకాల వస్తువులు దాంట్లో పెట్టిస్తాడు. అక్కడి నుంచి ఇంకా నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్తాడు. కొంతకాలం ప్రయాణం చేయగా చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వస్తుంది. ఎప్పుడు పడవంటే తెలియని కిన్నెరలు పడవ చుట్టూ మోగుతారు. కానీ సుధాముడు వారిని లోపలికి రానివ్వడన్నమాట. ముందు మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తర్వాతే మిగిలిన వారు చూద్దురు గాని అని వాళ్ళతో అంటాడు. కిన్నెరల రాణి ఈ మాట విని వచ్చి పడవెక్కుతుంది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలో చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, తర్వాత నగిషీలు చెక్కిన బొమ్మలు, అవన్నీ చూస్తూ ఆమె కాలం ఎట్లా గడుస్తుందో కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి తిరుగుముఖం పడుతుంది. కిన్నెరల రాణి పడవ చూడ్డం పూర్తయ్యేటప్పటికీ పడవప్పుడే 4-5 కిలోమీటర్లు దాటొచ్చేస్తుంది. ఇంకా వెనక్కి వెళ్ళలేదు కదా ఆమె. ఇంకా సుధాముడు కిన్నెరల రాణితోటి మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెడతాడు. అప్పుడే ఆమెను చూసి పక్షి గొంతెత్తి చాలా అందంగా శ్రావ్యంగా పాడడం మొదలుపెట్టిందంట. ఆ పాట విని మహారాజు పరవశుడవుతాడు. కిన్నెరల రాణిని చూశాక మహారాజు ఆమెను వివాహం చేసుకోవాలనిపిస్తుంది. ఆమె కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఇంకా పెళ్లి ప్రయత్నాలన్నీ జరుగుతాయి. పెళ్ళికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. సుధాముడిని కూడా ఆహ్వానిస్తారు. ఇంకా అదే సమయంలో రాణి అంటుంది, మా వివాహానికి కారణమైన నీకు మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాను అని ఒక యువతిని చూపిస్తుంది. ఇంకా ఇద్దరికి వివాహం అవుతుంది. దుష్టబుద్ధైన విదూషకుణ్ణి కొరత వేయిస్తారు. ఇంకా సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన భార్యతోటి హాయిగా కాలం గడుపుతాడన్నమాట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.